రాత్రింబవళ్ళు కష్టపడి పెట్టుబడి పెట్టి పెంచిన పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షం వల్ల, వరదల వల్ల లేదా తెగుళ్ల వల్ల నాశనం అయిపోతుంటే ఆ బాధ వర్ణనాతీతం. అవునా? మరి ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు మన పెట్టుబడి మునిగిపోకుండా మనల్ని ఆదుకునే ఒక అద్భుతమైన ప్రభుత్వ పథకం ఉంది. అదే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, PMFBY. ఈరోజు మన వీడియోలో ఈ ఇన్సూరెన్స్ ఎప్పుడు కట్టాలి, ఎక్కడ కట్టాలి, అసలు మనకు పరిహారం ఎంత వస్తుంది అనే పూర్తి వివరాలు ప్రాక్టికల్గా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వెల్కమ్ టు సుజాత అగ్రి ఫార్మ్. సుజాత అగ్రి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం, సుస్వాగతం. ఇక లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వచ్చేస్తే, అసలు PMFBY అంటే ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అంటే ఏమిటి, అది ఎవరికి వర్తిస్తుంది అనేది గనక మనం ఒకసారి చూసుకున్నట్టయితే, మిత్రులారా, ఈ పథకం కింద సొంత భూమి ఉన్న రైతులే కాకుండా కౌలు పత్రాలు ఉన్న కౌలు రైతులు కూడా బీమా చేసుకోవచ్చు. బ్యాంకులో క్రాప్ లోన్ KCC తీసుకున్న రైతులకు బ్యాంకులు ఆటోమేటిక్గా ఈ బీమాను వర్తింపజేస్తాయి. ఒకవేళ మీరు బ్యాంక్ లోన్ తీసుకోకపోయినా సాధారణ రైతుగా స్వచ్ఛందంగా ఈ పథకంలో చేరి మీ పంటను సురక్షితం చేసుకోవచ్చు. కొంతమంది రైతులు ఆలోచించేది ఏంటంటే, అవును ఇటువంటి స్కీమ్ ఉండాలి అని అనుకుంటున్నాం, కానీ అది ఎప్పుడు కట్టాలనో ఎక్కడ కట్టాలనో మాకేం తెలియట్లేదు అనేది ఆ డైలమాలో ఉంటారు. అయితే దానికి సంబంధించి చూసుకున్నట్టయితే ఇప్పుడు అందరికీ వచ్చే డౌట్ని క్లియర్ చేయబోతున్నామండి. రైతు సోదరులారా, దీనికి నిర్దిష్టమైన గడువులు ఉంటాయి. మన వాతావరణ సీజన్లను బట్టి 2 సమయాల్లో ఈ బీమా కట్టాల్సి ఉంటుంది. ఒకటి ఖరీఫ్ సీజన్ అంటే వర్షాకాలం పంటలు, వరి, జొన్న, మొక్కజొన్న, పత్తి మొదలైన పంటలకు సాధారణంగా జూలై 31లోగా పంట బీమా ప్రీమియం చెల్లించాలి. అదే రెండోది పంట కనుక చూసుకున్నట్టయితే రబీ సీజన్ అనొచ్చు, యాసంగి పంటలు. దీనికి శనగలు, వేరుశనగ, గోధుమలు వంటి పంటలకు సాధారణంగా డిసెంబర్ 31లోగా బీమా కట్టాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వం కొన్నిసార్లు నోటిఫికేషన్ విడుదల చేసే తేదీలను బట్టి గడువుల్లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. కాబట్టి సీజన్ ప్రారంభంలోనే అలర్ట్ అవ్వాలి. అయితే ఇక ఉద్యాన పంటలు, కమర్షియల్ పంటలకు కూడా ప్రభుత్వం విడిగా గడువు తేదీలను ప్రకటించే అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిని కూడా మనం గమనించాల్సి ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, దీనికి క్లారిటీగా మీకు తెలవాలంటే మీ మండల ఏవో అగ్రికల్చర్ ఆఫీసర్ని కానీ లేకుంటే ఏఈఓ అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ కానీ కలిసినట్టయితే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. కాబట్టి దీంట్లో ఎవరు డౌట్ పడాల్సిన అవసరం లేదు. మీరు కంపల్సరీగా ఈ ఇన్సూరెన్స్ పథకాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎక్కడ కట్టాలనేది డౌట్ చాలా మందికి వస్తుంటుంది. ఆ డౌట్ కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే, ఎక్కడ కట్టాలి లేదంటే ఎలా దరఖాస్తు చేసుకోవాలనేది చాలా మందికి ఇబ్బంది అవుతుంది. సరే, దీనికోసం మనం ముఖ్యంగా 3 రకాల మార్గాలు మనకు ప్రజెంట్ అయితే అందుబాటులో ఉన్నాయని చెప్పొచ్చు. అయితే ఆ మార్గాలు ఏంటో అనేది ఒకసారి చూసుకున్నట్టయితే, మొదటి మార్గం, మనం సాధారణంగా బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకొని ఉంటాం. అయితే ఆ క్రాప్ లోన్ తీసుకునేటప్పుడు మనకు బ్యాంక్ వారే నేరుగా ప్రీమియం కట్ చేసుకుంటారు. ఒకవేళ మీకు లోన్ వద్ద అనుకుంటే గడువు తేదీకి ఒక వారం రోజుల ముందే బ్యాంకుకి వెళ్ళి నాకు ఇన్సూరెన్స్ వద్దని లిఖితపూర్వకంగా చెప్పాల్సి ఉంటుంది. లోన్ లేని వారు కూడా నేరుగా బ్యాంకుకి వెళ్ళి ఫామ్ నింపి ఆ ఇన్సూరెన్స్ని కట్టుకోవచ్చు. ఇక రెండవ మార్గం కనుక మనం చూసుకున్నట్టయితే, మీ సేవ లేదా డిజిటల్ సేవా కేంద్రాలు అంటే CSC సెంటర్ల ద్వారా కూడా మనం ఈ పథకాన్ని లబ్ధి పొందడానికి అవకాశం ఉందండి. అంటే మీ ఊర్లో ఉన్న లేదా దగ్గరలోని CSC సెంటర్కి వెళ్ళి ఆధార్ కార్డు, బ్యాంక్ పాస్బుక్, మీ భూమి పత్రాలు అంటే పానీ లేదా వన్బీ పత్రాలను తీసుకొని, అలాగే విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ఇచ్చిన పంట సాగు ధృవీకరణ పత్రం ఇస్తే వారు ఆన్లైన్లో అప్లై చేసి మీకు రసీదు ఇస్తారు. ఈ విధంగా కూడా మనకు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మూడవ మార్గం కనుక మనం ఒకసారి గమనించినట్టయితే, డైరెక్ట్ ఆన్లైన్ ద్వారా సొంతంగానే చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. అయితే దీనికి మనకు ఇంటర్నెట్ వాడకం వచ్చి ఉండాలి, లేదా మన ఇంట్లో కానీ తెలిసిన వారు కానీ చేయగలిగే వారు ఉంటే వారి ద్వారా కూడా చేయించుకోవడానికి అవకాశం ఉంటుంది. దానికోసం మనం ఏంటంటే PMFBY.gov.in అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫార్మర్ కార్నర్ అనే అంశంపై క్లిక్ చేసి సొంతంగా ప్రీమియం డబ్బులు చేసి అక్కడ ఉన్న కొన్ని అంశాలను గురించి అమౌంట్ కట్టేయగానే ఈ ఇన్సూరెన్స్ అనేది మనకు యాక్టివేట్ అయిపోతుంది. ఈ విధంగా 3 రకాలుగా మనకు ఈ PMFBY స్కీమ్ని అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే ఇతను ప్రీమియం కట్టాలి అంటున్నాడు, కానీ ఎంత కట్టాలని చెప్పకుండానే ముగించేటట్టున్నాడు వీడియో అనుకుంటున్నారా? లేదండి, నేను వీడియో చేయడమే మీకు మొత్తం క్లియర్ కట్ వీడియో ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికండి. అలా ఎలా మర్చిపోతాను. రైట్, ఇక రైతు ఎంత ప్రీమియం కట్టాలి, మనం ప్రభుత్వం ఏమైనా సహాయం చేస్తుందా,
అనేది కనుక మనం ఒకసారి చూసుకున్నట్టయితే ప్రభుత్వం మన కోసం ప్రీమియం భారాన్ని చాలా తగ్గించింది గత కొన్ని సంవత్సరాలుగా. ఖరీఫ్ పంటలకైతే పంట మొత్తం విలువలో కేవలం 2% కడితే సరిపోతుంది. అదే రబీ పంటలకైతే కేవలం 1.5% కట్టాలి. అంతేకాకుండా పసుపు, మిరప, కూరగాయల తోటలు వంటి వాణిజ్య పంటలకైతే 5% ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. మిగిలిన భారీ మొత్తాన్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే సబ్సిడీ రూపంలో భరించి మన పేరున వారే మన బీమా ప్రీమియాన్ని ఆయా కంపెనీలకు చెల్లిస్తారన్నట్టు. అంటే ఇది చాలా తక్కువ మొత్తం అండి. గతంలో ఎక్కువగా ఉండేది. అయితే ప్రజెంట్ కేవలం 2%, అంటే 100 రూపాయలు కట్టాల్సిన చోట ఒక 2 రూపాయలు కడితే సరిపోతుంది. అలాగే రబీ పంటలకైతే 1.5 రూపాయలు కడితే సరిపోతుంది. కాబట్టి రైతులు ఈ తక్కువ మొత్తానికి ఇబ్బందులు పడకుండా చెల్లించడమే ఉత్తమం అని చెప్పొచ్చు. అయితే బీమా ప్రీమియం అనేది చెల్లించాము. అయితే ఏ నష్టాలకు పరిహారం వస్తుంది అనేది అత్యంత ముఖ్యమైన అంశం. రైతులు దీనికన్నా కాస్త తికమక పడుతుంటారు చాలా సందర్భాల లోపల. ఈ పథకంలో ఉన్న గొప్పతనం ఏంటంటే కేవలం నిలబడిన పంటకే కాదు, వాతావరణం అనుకూలించక విత్తనాలు వేయలేకపోయినా పరిహారం వస్తుంది. అలాగే వడగండ్ల వాన, తుఫాను వల్ల చేతికొచ్చిన పంట చేలోనే తడిసిపోతే కోత కోసిన 14 రోజుల లోపు జరిగే నష్టాన్ని కూడా అంచనా వేసి పరిహారం ఇస్తారు. వీటన్నింటితో పాటు అడవుల పక్కన ఉండే పొలాల్లో వన్యప్రాణుల దాడి, అంటే పందులు, ఇతర నిమ్మలు, జింకల వల్ల ఏదైనా పంట నష్టపోయినా కూడా ఇప్పుడు బీమా వర్తిస్తుంది. కాబట్టి ఇది కూడా రైతులు గమనించదగిన విషయం. రైతు సోదరులారా, ఒకవేళ మీ పంట నష్టపోతే మాత్రం ఆలస్యం చేయకుండా 72 గంటల లోపు, అంటే సుమారు 3 రోజుల లోపు క్రాప్ ఇన్సూరెన్స్ యాప్ ద్వారా కానీ లేదా టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా కానీ 14447కి 14447కి ఫోన్ చేసి కానీ లేదా ఖచ్చితంగా ఫిర్యాదు చేయాలి. అప్పుడే అధికారులు వచ్చి సర్వే చేసి పరిహారం అందిస్తారు. ఈ సమాచారం ప్రతి ఒక్క రైతుకు చేరాలి. కాబట్టి ఈ వీడియోను మీ వాట్సాప్ గ్రూపుల్లో తోటి రైతులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ప్రాక్టికల్ వ్యవసాయ విశేషాల కోసం మన సుజాత అగ్రి ఫార్మ్ యూట్యూబ్ ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై కిసాన్.